దేశంలోనే మొట్టమొదటిసారిగా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకే దక్కుతుందని విజయనగరం శాసన సభ్యురాలు పుసుపాటి అతిథి విజయలక్ష్మి గణపతిరాజు గుర్తు చేశారు. ఎన్టీఆర్ పింఛన్ భరోసా పథకంలో భాగంగా పలు ప్రాంతాల్లో అనర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. పిల్లల నుండి దూరంగా ఉన్న తల్లిదండ్రులకు సామాజిక పింఛన్ వ్యవస్థ ఉపయుక్తంగా నిలుస్తుంది అన్నారు. కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వికలాంగులకు చేయూతనిస్తుందని నాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ పింఛన్ వ్యవస్థను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ డివిజన్ సచివాలయం కలిపి మనకు 444 పెన్షన్స్ అనేది వస్తున్నాయి. అయితే ఈ 444 పెన్షన్స్ లో భాగంగా మనం విడో పెన్షన్, డిసేబుల్ పెన్షన్, అలాగే సింగిల్ ఉమెన్ పెన్షన్, వీవర్స్, కాబ్లర్స్, అలాగే డిఎంహెచ్ఓ పెన్షన్ కూడా మనం ఇస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మనం ఒక డిఎంహెచ్ఓ పెన్షన్ కూడా మనం ఇచ్చాము. 15,000 రూపీస్ అనేది వారి చేతికి అందితే వారు చాలా సంతోషం అనిపిస్తున్నారు. అలాగే విడోస్ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో పని చేయటం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ పిల్లల దగ్గర లేకపోవటం, ఆ విధంగా ఈ పెన్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అయితే అదే విధంగా మనం చూసుకుంటే మన తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ భారతదేశంలో పెన్షన్స్ అనేది మొదలు పెట్టారు. అయితే ఈ అద్భుతమైన స్కీమ్ ని తర్వాత కాలంలో కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన లోకేష్ గారు కంటిన్యూ చేస్తా ఉన్నారు. అయితే మనం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మనం ప్రతి ఫస్ట్ కి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఫస్ట్ కి ఇంటింటికి గడప గడపకి అందిస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఫస్ట్ ఒక హాలిడే వస్తుందో, ఏదైనా జరిగి ఆ రోజు ఇవ్వలేకపోతే మనం ముందే, అంటే ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందే మనం వాళ్ళ గడపకి మనం అందిస్తున్నాం. ఈ డివిజన్ సచివాలయం కలిపి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.